వాళ్ళు ఇందాకనే వెళ్ళారు. అయ్యో బాబు నాయన చూడాలంటున్నారు, త్వరగా ఇవ్వండి. చాలా ఎవరికో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లాన్ని చూపిస్తానంటావా? పిన్ని గారు పిల్లవాడు తలుచుకుంటే ఇంకేమైనా ఉందే? అయినా అని ఇలాంటి గుడ్రాల చేతిలో పెట్టమంటావా మా బిడ్డని? బాబు నేను తీసుకెళ్తా, అందుకు నాకు అవసరం ఉంది, హక్కున్నది. ఈ లోకమంతా ఏకమైనా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఏమిటే నీ హక్కు? నువ్వును పిల్లాన్ని పట్టుకోవాలని జాగ్రత్త పడతావు. పిల్లని ఎవరిచ్చారు నీకు ఎత్తారో? వేణు, లలిత, బాబు కింద పడిపోయాడు. బాబు డాక్టర్ డాక్టర్ బాబుకి ఎలా ఉందమ్మా? అమ్మా నాన్న, నా బాబు ఏమయ్యాడు? అక్క, నా బాబుకి ఏం జరిగింది? లలిత, బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలా ఎవరికో ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత, ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకొట్టింది. కావాలంటే ఊళ్ళో అందరిని అడుగు. ఇది మీకు న్యాయం కాదు లలిత, నా మాట నమ్ము. అక్క, నా బాబు నీకేం ద్రోహం చేశాడు? వేణు, నువ్వన్నా నా మాట నమ్ము, ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబుని మీ అన్నయ్యకి తీసుకెళ్లి చూపిద్దామని. అయ్యో అయ్యో, ఏమిటండి అఘాయిత్యం? కళ్ళారా చూసిన మన్నేడు అబాయిస్తుంది. కలికాలమే, కలికాలం. పిల్లవాడికి తల్లి రక్తం కావాలి, త్వరగా రండి. ఆగు, తల్లిని పిలుస్తుంటే నువ్వు వెళ్తావు ఎందుకు? పిన్ని గారు ముని చేసిన చాలా పిన్ని గారు, పిన్ని గారు. స్వామి, నా బాబుని కాపాడు, వాడికి ఏ ప్రమాదం జరగకూడదు. లలిత రక్తం పనికి రాలేదు, పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది. డాక్టర్ గారు, నేను వస్తాను. నా రక్తం పనికి వస్తుంది. నా రక్తం తీసుకుని బాబుని బతికించండి. చెప్పేది కాదు, మళ్ళీ తయారయ్యాను. అల్లుడు గారు, ఆ మారమ్మ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి. అత్తగారు, మీరు కాస్త ఊరుకోండి, నాకు అసలు మతిపోతుంది. ఏమండి, బాబుకు నా రక్తం పనికి రాలేదు. బాబుకి ఇంకేం పర్వాలేదు.